సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 10th ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకునే విధంగా అటవీ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఒక సూపర్ నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 50,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకునే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ఆల్ ఇండియా నేషనల్ సిటిజన్స్ అందరికీ కూడా మనకి ఈక్వల్ ఛాన్సెస్ అనేవి ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా సరే ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో టోటల్గా మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా 9 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అయితే చేయడం అనేది జరుగుతుంది. సో ఇక పోస్టులకి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే కనుక వివిధ రకాల డిసిప్లిన్స్లలో ఖాళీగా ఉన్నటువంటి ఈ యొక్క టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులతో పాటు ల్యాబ్ అటెండెంట్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు వచ్చేసరికి మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 28 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 31 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 33 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో ఇక మిగిలినటువంటి పోస్టుకి కూడా మనకి మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ వాళ్ళు అన్నట్లయితే కనుక 27 ఇయర్స్ వరకు, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక 30 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 33 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఓన్లీ ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 700 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనే పొందాన్ని డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో ఇక అమౌంట్ అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక డీడీ అనేది మీరు ఏ విధంగా తీయాలి అని చూసుకున్నట్టయితే కనుక సో మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఒక నేషనలైజ్డ్ బ్యాంకుకి వెళ్ళి ఇన్ ఫేవర్ ఆఫ్ ద డైరెక్టర్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెహ్రాడూన్ అనేటువంటి ఈ యొక్క పేరుపై మీరు ఒక డీడీ అనేది తీసి ఒక డీడీ రిసిప్ట్ని కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ల్యాబ్ అటెండెంట్ అనేటువంటి ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 1 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి 25,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక సైన్స్ స్ట్రీమ్లో ఎవరైతే ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది మీకు లేనట్లయితే కనుక 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు లైబ్రరీ సైన్స్, ల్యాబ్ టెక్నాలజీ, ఐటీ అనేటువంటి ఈ యొక్క బ్రాంచెస్లలో ఎవరైతే డిప్లొమా అనేది కూడా కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ కుక్కు ఉద్యోగాలకు వచ్చేసరికి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు డిగ్రీ ఆర్ డిప్లొమా అనేది కూడా మీరు కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక డిగ్రీ ఆర్ డిప్లొమా అనేది ఏ బ్రాంచ్లో కంప్లీట్ చేయాలి అని చూసుకున్నట్లయితే కనుక సో కుక్రీ అనేటువంటి ఈ యొక్క విభాగంలో డిగ్రీ ఆర్ డిప్లొమా అనేది ఎవరైతే కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ డ్రైవర్ ఉద్యోగాలకు వచ్చేసరికి ఓన్లీ 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది గైస్. నెక్స్ట్ దీంతో పాటుగా మనకి లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్కి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్తో పాటు అట్లీస్ట్ 3 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా మీకు ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ అసిస్టెంట్ గ్రేడ్ 3 ఉద్యోగాలకు వచ్చేసరికి సో మీరు ఏ విభాగంలో ఇంటర్మీడియట్ పాస్ అయినా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. దీంతో పాటుగా మనకి టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అయినా కూడా ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. ఇంగ్లీష్లో వచ్చేసరికి 35 వర్డ్స్ పర్ మినిట్, హిందీలో వచ్చేసరికి 30 వర్డ్స్ పర్ మినిట్, టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అయినా మాత్రం మీకు డెఫినెట్గా అయితే రావాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకి కూడా మీరు ఏ విభాగంలో ఇంటర్మీడియట్ పాస్ అయినా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ యొక్క పోస్ట్కి కూడా మనకి టైపింగ్కి సంబంధించిన నాలెడ్జ్తో పాటు షార్ట్ హ్యాండ్కి సంబంధించిన స్కిల్స్ అయినా కూడా మీకు డెఫినెట్గా అయితే రావాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి టెక్నీషియన్ పోస్టులకు వచ్చేసరికి సైన్స్ విభాగంలో ఎవరైతే ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేసి దీంతో పాటుగా సివిల్ ఇంజనీరింగ్ కానీ, డ్రాఫ్ట్స్మెన్ కానీ,
ల్యాండ్ సర్వే, ఆర్కిటెక్చర్ అనేటువంటి ఈ యొక్క బ్రాంచెస్లలో డిప్లొమా అనేది కూడా ఎవరైతే కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి అన్ని అలవెన్సెస్ కలుపుకుంటూ దాదాపుగా మనకి 50,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఆడియో విజువల్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, విజువల్ కమ్యూనికేషన్ అనేటువంటి ఈ యొక్క బ్రాంచెస్లలో బీఎస్సీ ఇంజనీరింగ్ కానీ, బీసీఏ కానీ, బీఈ ఆర్ బీటెక్ అనేది ఎవరైతే కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ సివిల్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్ కానీ, ఆర్కిటెక్చర్ అనేటువంటి ఈ యొక్క విభాగాల్లో డిప్లొమా కంప్లీట్ చేసిన, బీఈ ఆర్ బీటెక్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్కి కూడా సపరేట్గా మనకి వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. ఫైనల్గా మనకి ఐటీ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకి కూడా ఎవరైతే కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఈ యొక్క స్పెషలైజేషన్స్లో బీఎస్సీ కానీ, బీఈ ఆర్ బీటెక్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్కి కూడా అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో ఇక పోస్ట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక సో ఇక్కడ మనకి ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించి డీటెయిల్ సిలబస్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ల్యాబ్ అటెండెంట్ పోస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక జనరల్ అవేర్నెస్, రీజనింగ్ ఎబిలిటీ, మెంటల్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేటువంటి ఈ యొక్క పర్టికులర్ టాపిక్స్ నుంచి 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఆడడం అనేది జరుగుతుంది. 2 hours పాటు కూడా మనకి యొక్క టోటల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఇక రిటర్న్ ఎగ్జామినేషన్ క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి స్కిల్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక స్కిల్ టెస్ట్ అనేది మనకి జస్ట్ క్వాలిఫై నేచర్లో మాత్రమే ఉంటుంది గైస్. సో ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మాత్రం రిటర్న్ ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి మార్క్స్ని బేస్ చేసుకుని అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఇక్కడ ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించి ఏ టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి కంప్లీట్ సిలబస్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక నోటిఫికేషన్ లింక్ అనేది డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తాను కాబట్టి ఇక నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఇక డీటెయిల్స్ అన్నిటిని కూడా ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి గైస్. ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే మనకి ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా మనకి 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. సో 4 మిస్టేక్స్కి 1 మార్క్ అనేది డిడక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఓన్లీ ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ అనేది కూడా నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ రైట్ సైడ్లో మీకు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది మీరు ఇక్కడ స్టిక్ చేసి మీకు సైన్ అనేది ఈ విధంగా క్రాస్గా అయితే చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్తో పాటు మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఒక పోస్ట్ నేమ్ అనేది ఇచ్చేసి అప్లికేషన్ ఫీజు అనేది పే చేస్తే కనుక ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని చెప్పేసి ఇచ్చేసి నెక్స్ట్ మీ యొక్క క్యాస్ట్ అనేది ఏదైతే ఉంటుందో ఒక క్యాస్ట్తో పాటుగా సో మీరు ఏ కేటగిరీ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకి మీరు అప్లై చేస్తున్నారో ఒక కేటగిరీ అనేది కూడా మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు ఫుల్ నేమ్తో పాటు మీ యొక్క ఫాదర్స్ నేము, పర్మనెంట్ అడ్రస్తో పాటు కరెస్పాండెన్స్ అడ్రస్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ క్లియర్గా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు దగ్గరలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ నేమ్తో పాటు నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ మీకు ఏజ్ అనేది ఎంతైతే ఉంటుందో ఒక ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేసి ఒక డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్తో పాటు సో ఎంప్లాయీగా కనుక ప్రీవియస్గా వర్క్ చేసినట్లయితే కనుక అక్కడ సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. లేదంటే ఇక్కడ మీరు సింపుల్గా నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మెన్షన్ అయితే చేశాను గైస్. ఈ విధంగా మీకు డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసిన తర్వాత డిక్లరేషన్ దగ్గర అప్లికేషన్స్ అనేవి ఏ డేట్ని అయితే సెండ్ చేస్తున్నారో ఒక డేట్తో పాటు మీ యొక్క ప్లేస్ అనేది ఇచ్చేసి ఇక్కడ మీకు సిగ్నేచర్ అనేది ఇక్కడ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి చెక్ లిస్ట్ అనేది కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో అప్లికేషన్ ఫామ్తో పాటు ఏ సర్టిఫికేట్స్ అనేవి అటాచ్ చేయాలి అని చూసుకున్నట్లయితే కనుక 2 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్తో పాటు ఒరిజినల్ డీడీకి సంబంధించిన రిసిప్టు, నెక్స్ట్ మీ యొక్క ఆధార్ కార్డ్కి సంబంధించిన జిరాక్స్ కాపీస్తో పాటు మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేటు, నెక్స్ట్ మీ యొక్క 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు ఇంటర్, డిగ్రీ, డిప్లొమాకి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు ఎన్సీసీకి సంబంధించి కానీ, స్పోర్ట్స్కి సంబంధించి కానీ, ఎన్ఎస్ఎస్కి సంబంధించి ఏదైనా సర్టిఫికేట్స్ ఉంటే కనుక ఆ సర్టిఫికేట్స్ని కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి నాన్ క్రిమినల్ ఇయర్ సర్టిఫికేట్ అనేటువంటి దాన్ని కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా సెండ్
సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్ అన్నిటిపై కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీకు సైన్ అనేది కంపల్సరీగా చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఇక సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా మీరు ఒక ఎన్వలప్ కవర్లో పెట్టేసి ఈ యొక్క ఎన్వలప్ కవర్పై అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఒక పోస్ట్ నేమ్ అనేది రాసేసి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మీ యొక్క అడ్రస్, రైట్ సైడ్లో మనకి నోటిఫికేషన్లో ఏ అడ్రస్ అనేది ఇచ్చారో ఆ యొక్క అడ్రస్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఈ అడ్రస్కి ఈ యొక్క అప్లికేషన్స్ అన్నవి పంపాలి అని చూసుకున్నట్లయితే కనుక టు ద రిజిస్టర్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, చంద్రబాణి, డెహ్రాడూన్ 248001 ఉత్తరాఖండ్ అనేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు అప్లికేషన్స్ అనేవి స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ జనవరి 6, 2025 లోపు ఇక రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్స్ అనేవి మనము ఆఫ్లైన్లో అయితే సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది. Thanks for watching. Have a nice day.